गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం మహాత్ములు అనేటువంటి శీర్షికలో శ్రీ సత్యసాయి బాబా గురించి మనం అంచెలంచెలుగా నేను విన్నటువంటి విషయాలను మీతో పంచుకుంటున్నాను. శ్రీ పంచాదికేశన్ గారు ఆ విధంగా శ్రీ సత్యసాయి వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి విరామం దొరికినప్పుడు నేను ఆయనతో మాట్లాడేటువంటి వాడిని. కేవలం ఎక్కువ సమయం ఉండదు మా ఇద్దరి మధ్యలో, ఒక దాదాపుగా 15-20 నిమిషాలు ఉంటే చాలు. అయితే ఆయన చెప్పేట మృదు మధురమైనటువంటి సంక్షిప్తమైనటువంటి సంగ్రహించబడినటువంటి విషయాలు ఎంతో విలువైనటువంటివి అన్నమాట. ఒకసారి ఆయన అడిగాను, మీ అనుభవాలు కాస్త చెప్పండి, మీరు వింటాను అని. కాశ్మీర్ నుంచి వచ్చిన తర్వాత నాకు ఆయన పైన గొప్ప గురి ఏర్పడింది. ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతి ఉన్న వ్యక్తి ఇంత సరళంగా ఉన్నారు. మనం సరళత గురించి మనం ఎందరినో చూస్తుంటాం, నేర్చుకోవడం కష్టం. ఈయనలో సహజంగానే ఆ సరళత్వం ఉంది. ఆయన తన వివాహం గురించి చెప్పారు ఒకసారి. ఏంటంటే హైదరాబాద్లో శివం అని ఏదైతే శ్రీ సత్యసాయి వారి స్మరణ కోసం కట్టారు కదా, వారి యొక్క కుమార్తెని చేసుకున్నారని చెప్పారు ఆయన. వీరి వివాహానికి శ్రీ సత్యసాయి వారు వచ్చారట. వచ్చి మాంగళ్యము మరియు ఉంగరం అక్కడ ఆయన సృష్టించి వీరికి ఇచ్చారట. తర్వాత ప్రక్కనే కూర్చుని పండితులతో పాటు అనేక మంత్రాలు కూడా వారు ఉచ్చరించారట శ్రీ సత్యసాయి. ఆయన అన్నారు, నాకు ఆయన గురించి ఎక్కువ తెలియదు, శ్రీ సత్యసాయి గురించి. అయితే మా అత్త మామగారు వారి కుటుంబం అంతా కూడా శ్రీ సత్యసాయి భక్తులు అన్నారు ఆయన. తదనంతరం ఉద్యోగం కోసం ఈయన ప్రయత్నం చేస్తుండేవారట. చేస్తున్నప్పుడు ఒకసారి ఇరాన్ కంపెనీ, అరబిక్ కంట్రీస్ తోటి ఏదో ప్రాజెక్ట్ ఒకటి వచ్చిందట. వారు శ్రీ సత్యసాయి వారితో మాట్లాడుతున్నారట. వచ్చినటువంటి ప్రతినిధులు వారు ఒక కంపెనీ ప్రాజెక్టు టైమ్లీ దాన్ని పూర్తి చేయాలి, ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే మేలు అని శ్రీ సత్యసాయి గారితో అంటే, స్వామీజీ శ్రీ పంచాదికేశన్ని పిలిచారట. పిలిచి ఈయన సరిపోతారు మీకు అన్నారటండి. ఈయనకు ఆశ్చర్యమైందట. అది మొదటిసారి ఆయన ఫారిన్కి వెళ్ళడం. అక్కడ విశేషంగా ఆయన అన్నారు, ఒక ఇండియన్ రష్యన్స్, అమెరికన్స్, ఇంగ్లాండ్ వీడి ఇంజనీర్స్ ఎవరైనా ఉన్నారో వారందరికీ పైన నేను సూపర్వైజర్గా ఉండేవాడిని. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు శ్రీ సత్యసాయి స్వామి అనుగ్రహంతో అనుకున్న సమయానికంటే ముందుగానే అది పూర్తి అయింది అన్నారు ఆయన. అందుకు ఆ యొక్క అరబిక్ కంట్రీస్ రాజావారు వీళ్ళని పిలిచారట. పిలిచి బాగా కాసులు అక్కడి దేశంవి పిలిచి, మీరు చాలా త్వరగా ముగించేశారు, దాని గౌరవంగా ఈ ధనాన్ని మీకు ఇస్తున్నామని ఇచ్చారట.
అంటే శ్రీ సత్యసాయి స్వామీజీ వారు ఈయనకు కనకవర్షం కురిపించినట్టుగా ఆ విధంగా ఆయన అంత అనుగ్రహం చేశారు. ఏ సమయానికి ఆయన ఏం చేస్తారో తెలియదు అని. మరి ఇంకొకసారి కున్వంత్ హాల్ అనేది ఉంది అక్కడ. దాన్ని కట్టడానికి ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారట, హైదరాబాద్ ఆర్ బాంబే తెలియదు నాకు, శ్రీమంతులు వారు ఆరోగ్యం బాగలేదు, హార్ట్ పేషెంట్ అంట ఆయన కోడలు. అన్ని చోట్ల వెళ్ళారట. శ్రీ సత్యసాయి స్వామీజీ వారు అక్కడ వెళ్ళినప్పుడు వారితో చెప్తే ఆయన తన దివ్యమైన లీలలతో ఆ యొక్క హార్ట్ దీన్ని సరిచేసేసారట. ఆయన చెప్తారు, పంచాధికేషన్ గారు, మనిషి ఎదురు కూర్చుంటే 2 చేతులు అలా గాల్లో తిప్పారంటే ఆయన ఆపరేషన్ చేసినట్లు చేసేస్తారు అని. ఇది నేను ప్రత్యక్షంగా చూశాను అన్నారు ఆయన. తర్వాత దానికి వారు సంతోషించి ఏం కావాలన్నప్పుడు పంచాధికేషన్ కోసం ఆయన ఒక భవనం ఇప్పించాలనుకున్నారట. ఇక్కడ ఏదైనా మంచి భవనం కావాలి అన్నారంట. సరే, పంచాధికేషన్ పంపిస్తే వెల్ ఫర్నిష్డ్ హౌస్ ఒకటి చూపించి, ఇది తీసుకుని నచ్చుతుందా అంటే ఎవరికి, మీకే సోమవారం ఇమ్మన్నారు అని చెప్పారట. ఆ విధంగా వెల్ ఫర్నిష్డ్ హౌస్, మరియు ఆ విధంగా ఫారిన్లో ఆయనకు అంతటి గొప్ప ఆశీర్వాదం. తర్వాత వారు అమెరికాలో ఉండడం, ఇటువంటివన్నీ మహాత్ముల వల్ల జరిగాయి అని ఆయన చెప్పారు. శ్రీ సత్యసాయి వారు అటువంటిదేని. నాకు ఒక ప్రశ్న ఉండేది, మరి వారి దగ్గర నుంచి కంచిపీఠానికి శ్రీ శంకర విజయ సరస్వామి వారి దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే, అప్పట్లో నా ఉద్దేశం ఏంటంటే, శ్రీ సత్యసాయి స్వామి అనేకమైనటువంటి వస్తువులను సృష్టి చేయడం మొదలుకొని అనేకమైన మహిమలు చేశారు ప్రత్యక్షంగానే. అలాంటిది మన కంచిపీఠంలో జరగదు కదా. వీరేం విభూతి సృష్టించరు, మరి అట్లా వస్తువులను సృష్టించరు. మరి వారు అన్నీ చేస్తున్నప్పుడు అక్కడి నుండి మరి వీరు ఇక్కడ దీన్ని దైవం అని చెప్తున్నారు ఏంటి అని నాకు అనిపించేది. ప్రశ్నలు అలా ఉండేది. అందుకే మనము పెరిగినటువంటి వాతావరణం, మనకు తెలిసినటువంటి పరిమితమైన బుద్ధితో మనం ఏదైనా విషయాన్ని మనము అంచనా వేస్తుంటాం. అది అంచనా సరైనది కాదు. అందుకే అందరి మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి. ఒక్కొక్క మహాత్ములు ఒక్కొక్క రీతిలో ఆ యొక్క సత్కర్మలు చేస్తూ చేయిస్తారు. చేయించి దానివల్ల ఉభయత్ర మనల్ని అతి ఉత్తమమైన స్థానానికి వాళ్ళు తీసుకెళ్తారు. దీన్ని అనుగ్రహము అనే పదం వాడతారు. ఆ విధంగా ఆయన ఇక్కడెందుకు వచ్చి ఉన్నారా అనేటువంటిది నాకు అనిపించేది. ఒకసారి నేను ఆయన్ను గదిలో కలిసినప్పుడు ఆయన నన్ను ప్రత్యక్షంగా అడిగాను, మీరు శ్రీ సత్యసాయి స్వామి దగ్గర ఉన్నారు, మరి ఆయన ఎన్నో మిరాకల్స్ చేశారు కదా, మీరు ప్రత్యక్షంగా మీరు చూసినటువంటి ఒక మిరాకిల్ నాకు చెప్తారా అని అడిగాను. ఆయన అన్నారు, నేను చాలా ఏళ్ళు ఆయన దగ్గర ఉన్నాను, ప్రతిదీ ఆయన దగ్గర మిరాకిల్ అన్నాడు ఆయన. అది సరే సార్, నేను పుస్తకాలు చదివాను వారి గురించి, ఆ నోట ఈ నోట విన్నాను, మీరు చూసింది మీరు నాకు చెప్పండి. ఎందుకనగా నాకు శ్రీ పంచాధికేషన్ గారు ఉన్నటువంటి చేస్తున్న పనులు, మరియు ఆయన ఉన్నటువంటి బుద్ధి, ఆ గొప్ప గౌరవాలు సాధించాడు కదా ఆయన ప్రత్యేకంగా. మరియు ఫారిన్ కంట్రీస్లో ఉండి వచ్చాడు. వీరి విచారధార వేరేగానే ఉంటుంది. ఏదైనా పరీక్ష చేసే వారు దాంట్లో ప్రవేశిస్తారు. కావున ఈయన నాకు నిజమైనటువంటి వ్యక్తి, శ్రీ సత్యసాయి వారి గురించి నేను తెలుసుకోవడానికి అవకాశం అని ఆయన అడిగాను. అప్పుడు ఆయన ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్పారు. ఆయన ఒకసారి ఒక ఫారిన్ నుంచి కొంతమంది సభ్యులు వచ్చారట. వచ్చిన తర్వాత మనందరికీ తెలిసి శ్రీ సత్యసాయి వారు కొంతమందికి ఇంటర్వ్యూ ఇస్తారు అని. వారు ఎవరికి చెప్తారో వారు మాత్రం లోపలికి వెళ్ళాలి, వారితో మాత్రమే శ్రీవారు ముచ్చటిస్తారు సత్యసాయి వారు. అట్లా ఒక బృందం వచ్చింటే ఆ బృందం వాళ్ళను లోపలికి పిలిచారట. వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ, దాంట్లో ఒక వ్యక్తి చాలా మ్లానంగా ఉంది ఆయన మొహం, అంటే ఏదో చింతాక్రాంతుడై ఉన్నాడు. ఆయన్ని చూసి ఎందుకు అలా ఉన్నావు అని అడిగారట.
నీకేమైనా ఇక్కడ ఉండడం ఇబ్బందిగా ఉన్నాయంటే, లేదు మా తల్లిగారికి బాగలేదు ఆరోగ్యం. అందుకే నేను వచ్చే ముందు ఆమెను వదిలొచ్చాను కదా! నా మనసు అక్కడే ఉంది అన్నారట. సరే వారి మిగతా సభ్యులందరినీ బయటికి పంపించేసి ఈయన ఆ అబ్బాయితోనే మాట్లాడారట. అప్పుడు ఆయన చేతికి ఒక స్టిక్ ఇచ్చారట. ఆయన గోడ పైన మీ యొక్క దేశాన్ని మ్యాప్ వేయమన్నారట. ఇలా గీస్తున్నట్టు కనపడుతుందట. ఆయన చెప్పారు, టీవీలో మనం ఏ విధంగా చూస్తుంటే ప్రత్యక్షంగా మనకు ఎలా కనపడుతుందో అలా కనపడుతుందట. అలా వారి స్టేట్, తర్వాత వాళ్ళ ఊరు, తర్వాత వాళ్ళ ఇండ్లు చూపించారట దాంట్లో. ఆ తర్వాత ఇదేనా మీ ఇంటి గుమ్మము అన్నారట. అవును అంటే దాంట్లో వెళ్ళిపో అన్నారట. ఈయన ఆ గోడ లేదు అక్కడ, ఆయన ఇల్లే ఉంది డైరెక్ట్గా. ఉన్నది వీళ్ళు సత్యసాయి ప్రశాంత్ నిలయం. అయితే ఆయన అందులో తన వెళ్ళిపోయాడు లోపలికి. లగేజ్ మాత్రం బయట ఉంది. వెళ్ళిపోయిన తర్వాత సభ్యులను పిలిచి ఆయన ఊరు చేరుకున్నారు, మీరు ఆయన లగేజ్ మీరు తీసుకువెళ్ళి ఆయనకి ఇవ్వండి అన్నారట. ఇది నేను చూశాను ప్రత్యక్షంగా అన్నారు. అప్పుడు నాకు షిరిడి సాయి చరిత్రలో ఇటువంటిది ఒక ఘటన వస్తుంది. ఒక భక్తుడు ప్రతిరోజు కూడా షిరిడి సాయి యొక్క పటానికి పూజ చేస్తుంటారు. పూజ చేస్తుంటే అక్కడ త్రిశూలం పెట్టుకొని పూజ చేస్తుంటాడు. ఆయన చెప్పి ఉంటారు త్రిశూలం ఉన్నటువంటి దాన్ని ఈ శివుని పూజించమని. ఒకసారి ఆయన పడుకుంటే అర్ధరాత్రి తర్వాత పొద్దున్న లేచి చూస్తే అక్కడ అంతా అక్షింతలు ఉంటాయి. అప్పుడు అక్షింతలు ఎవరిచ్చారా, ఇక్కడ ఎలా వచ్చింది అని ఆయన ఆశ్చర్యపడుతుంటే మరునాడు నేనే వచ్చి అక్షింతలు అక్కడ వేశాను అన్నారట. అప్పుడు ఈయన ఆశ్చర్య తెల్లమొహం వేసుకుంటే అప్పుడు అన్నారట, నేను రావాలంటే నాకు ఈ గోడలు కానీ ఇవేవి నన్ను అడ్డగించవు అని. అలాంటిదే కాంచి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు కూడా ఆ యొక్క చెన్నైలో ఉన్నటువంటి పాల్ బ్రెంటన్కు ఆయన ప్రకాశ రూపంలో ఆయన గదిలో కనపడ్డారు. కనపడి మీరు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళండి, మర్చిపోవద్దు అని చెప్పారు. కంచిపీఠంలో ఎట్లా అంటండి, నేను చూస్తున్నాను. ఉదాహరణ శ్రీ శంకర విజయ సరస్వాముల వారు ఎవరినైనా తర్వాత రండి అని చెప్తారనుకోండి, వారు వెళ్ళి రండి రేపు రండి అంటారు. అంటే వాళ్ళు వెళ్తుంటే మళ్ళీ ఓ పరిచారకుని పిలిచి వారి దగ్గరికి వెళ్ళి చెప్పు, రేపు తప్పకుండా రమ్మని చెప్పు అని పంపిస్తారు. అంటే అది ఒకసారి ఒత్తి చెప్పినట్టు, అది నీకు మంచిది మర్చిపోవద్దు అన్నట్టుగానే శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాస్వాముల వారు కూడా పాల్ బ్రెంటన్కి అలా కనపడి తప్పకుండా నీవు నీ దేశానికి వెళ్ళే ముందు రమణ మహర్షులు అని కలువు అని చెప్పారు. అలా మహాత్ములకు ఈ గోడలు కానీ ఈ పంచభూతాలు కానీ ఏవి అడ్డుండవు అని చెప్పారు ఆయన. అంటే నేను ముందే శ్రీ సత్యసాయి వారి గురించి అపారమైన మహిమలు విన్నాను. చాలామంది వారు నమ్ముతున్నటువంటి వారందరూ కూడా ఎవరైనా ఒక్కరేదైనా అభూతమా అనుకుంటే లక్షలాది జన్మందరూ కూడా తమ కలిగినటువంటివి చెప్తున్నారు, విస్తుపోయేటువంటి సత్యాలు. ఎందుకంటే మనం ఆ యొక్క పరిధిలో లేం కాబట్టి మనకు అర్థం కావు. అందుకే చిన్నపిల్లలకు ఏదైనా సంసారం గురించి చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా, ఇంకా పరిధి విస్తరించలేదని అర్థం. అందుకే మహాత్ముల లీలలు, ఉదాహరణ కృష్ణ భగవానుడు ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు ఆ చెరసాల తాళాలు తెరుచుకోవడం ఏమిటి, ఆయన యమునా నదిని వాళ్ళ తండ్రి గారు దాటడం ఏమిటి, వసుదేవుడు అక్కడ వెళ్ళి ఈ శిశువుని అక్కడ పెట్టి మాయను తీసుకురావడం ఏమిటి, ఇవన్నీ కూడా పురాణాల్లో ఉన్నాయి, నిజమే. అవి ప్రత్యక్షంగా కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటికన్నిటి కూడా అర్థం చేసుకోవాలంటే అనేకమైనటువంటి గ్రంథాలు, అనేకమైన గురువులను, అనేకమైన అనుభవాలను మనం క్రోడీకరించుకుంటే కానీ మనకు వాటి యొక్క పరిచయం కలగదు. అందుకే మన పరిమితిని మనం పెంచుకోవాలి అనేది నిజమైనటువంటి సిద్ధాంతం. ఆత్మీయులారా, మనం జనరల్గా ఆలోచించేస్తే శ్రీ సత్యసాయి స్వామీజీ వారు అనుసరించిన విధానాలను ఇంతవరకు మనం చర్చిస్తూ వస్తున్నాం. వీటి యొక్క ప్రాముఖ్యత, ఈ మహిమల యొక్క ప్రాముఖ్యతను ఆల్రెడీ ఒకసారి సైంటిస్టులకు చెప్పారు ఆయన. అనుభవం అనేది కలిగినప్పుడే వాటిలో ఆ యొక్క వస్తువును అన్వేషణ చేస్తాడు, ఇది తెలుసుకోవాలి, మనం వెళ్ళాలి దీనికోసము. ఆ విధంగా శ్రీ సత్యసాయి స్వామీజీ వారు లోక కళ్యాణం కోసం వెనకటి చెప్పాను కదా, ఆ మారుమూల గ్రామాన్ని ఆయన ఎంచుకొని ఆ మారుమూల గ్రామంనే విశ్వవిఖ్యాతి చేసి ఈరోజు అక్కడ అనేకమైన వసతులు వచ్చాయి.
అనేకమైనటువంటి ఏరోడ్రోమ్ వచ్చింది, మరియు అన్ని వసతులు వచ్చేసాయి. దానివల్ల ఏమైంది, అక్కడ పరిసరాలన్నీ కూడా ఎంతో అభివృద్ధిని సాధించాయి. ఇదిగో విధంగా ఆర్థికంగా అభివృద్ధి చేయడం అని కూడా మనకు అనిపిస్తుంది అనమాట. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ్ శర్మ 7483229249. హర హర శంకర, జై జయ శంకర.